ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దేశ ఉపాధ్యక్షుల పోటీ జరుగుతూ ఉంది. దానికి బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తులందరూ కలిసి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టడం జరిగింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు కొనుక్కొని జిల్లా కోర్టు రాష్ట్ర కోర్టులాగా పనిచేశారు. అద్భుతమైన తీర్పులు ఇచ్చారు. ఆ సమాజాన్ని బాగు చేయడానికి ఉపయోగపడేటువంటి ధైర్యంతో కూడిన తీర్పులు ఇచ్చారు. వ్యక్తిగత క్యారెక్టర్ కూడా చాలా మంచిది, అభ్యుదయ కాముడు. అందువల్లనే ఆయన సపోర్ట్ చేద్దామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. దీన్ని పోటీ చేయొచ్చు, కానీ అప్పటికే బీజేపీ కొంచెం కంపరం చెందినట్టుంది. నిరాశ నిస్పృహలతోటి హోమ్ మినిస్టరు అమిత్ షా చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఈయన హోమ్ మినిస్టర్, అట్లాంటి హోమ్ మినిస్టర్గా ఉన్న వాళ్ళు ఇది సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని విమర్శించవచ్చు, లేదా సపోర్ట్ చేసేటువంటి రాజకీయ పార్టీ విమర్శించవచ్చు, తప్పేం లేదు. కానీ ఆయన ఒక నక్సలైట్ అని చెప్పేసి అని ముద్రేశాడు. ఆ మాట అన్నందుకు మేము మోడీని అభినందిస్తున్నాం, అమిత్ షాని అభినందిస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని ఈయన కమ్యూనిస్ట్ అని చెప్పడం అనేది మాకు చాలా గర్వకారణం, మంచిదే. అయితే ఈ అభ్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఉపయోగపడే పనుల్లో మీరు నక్సలైట్ అని చెప్పడం ద్వారా మీ ఆంతర్యం ఏంటి? అంటే ఆపరేషన్ కగారులో ఈయన చేరుస్తారా? అభ్యర్థిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డిని ఆపరేషన్ కగారులో చేర్చడానికి ఉపయోగపడే ఒక ప్రణాళిక ఏర్పాటు చేయడంలో భాగంగానే ఆయన నక్సలైట్ అని చెప్తా ఉన్నాడు. నేను ఇంకోటి అడుగుతున్నా, భారతదేశంలో ప్రథమ పౌరుడు తర్వాత ద్వితీయ పౌరుడు ఉపాధ్యక్షుడు. ఆ ఉపాధ్యక్షులు సాయంత్రం 5 దాకా పార్లమెంట్లో ఉండి 6 గంటలకు మాయమైపోయాడు. అంటే కిడ్నాప్ చేశారా, లేకపోతే ఇంక అజ్ఞాతవాసకి ఆయన వెళ్ళాడా తెలియదు. అంటే బీజేపీ సహజంగానే వ్యతిరేకించే వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తాం. రాజకీయ పార్టీలు వ్యతిరేకించిన టార్గెట్ చేస్తూ ఉంది, అపోజిషన్ వ్యక్తులు చేసిన టార్గెట్ చేస్తూ ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి సంస్థలు, ఇలాంటి సంస్థలు రకరకాల పద్ధతుల్లో టార్గెట్ చేస్తూ ఉంది. మరి దేశ ఉపాధ్యక్షుడు మీ పార్టీ బీజేపీ వాడే, ఆయన అపోజిషన్ పార్టీ వాడు కాదు. స్వయాన బీజేపీ అభ్యర్థి, బీజేపీ పార్టీకి చెందినవాడు, సుదీర్ఘకాలం రాజకీయాల చరిత్ర ఉన్నవాడు. ఆయన గవర్నర్గా పనిచేశాడు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, శాసనసభ్యులు ఎన్నికయ్యారు. అలాంటి వ్యక్తి సాయంత్రం 5 గంటలకు మాయమైపోయాడు. అర్థం ఏంటి? అంటే ఇంత పెద్ద నిఘా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ తెలియదా ఎక్కడ పోయాడని చెప్పేసి అని? అంటే స్వయాన ద్వితీయ పౌరుడు అనేటువంటి ఉపాధ్యక్షులకే ఠికాణా లేదు, వ్యతిరేకిస్తే మాయమైపోయేటువంటి పరిస్థితి. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లోనే అందరూ ఆలోచించాల్సింది. అపోజిషన్ పార్టీస్ని ఆయన టార్గెట్ పెట్టేస్తాం, కానీ ఉపాధ్యక్షుని టార్గెట్ పెట్టేది దేశంలో ఇదే ఫస్ట్ టైం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటన ఇప్పటిదాకా జరగలేదు, భవిష్యత్తులో ఒకటి జరుగుతుందని అనుకోవడం లేదు. ఇప్పుడు చెప్పాలి వాళ్ళు, ఆయన ఫలానా కారణం వల్ల రాజీనామా చేశాడను, ఫలానా కారణం వల్ల విడిపోయాడను ఆయన చెప్పాలి, మారదని చెప్పాలి. ఆయన నోరెప్పుడు అసలు ఉండడం లేదు, తెలియదు కదా నోరెప్పడానికి. ఇది ఆ దేశం మొత్తం మీదకి ఒక ప్రశ్న. దేశ ఉపాధ్యక్షుడికి భద్రత ఉన్నప్పుడు ఈ సామాన్య ప్రజలకి అంటే భద్రత ఉంటుంది. అలాంటి ప్రతిష్టాత్మక పద్ధతిలో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతూ ఉంటే దీన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత అపోజిషన్ పార్టీస్ అంతా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అభినందించాలా. ఆయన కారణాల రీత్యా నేను ఇండియా కుటుంబంలో ఉండని చెప్పేసి ప్రకటించుకున్నాడు. ఆయన సుదర్శన్ రెడ్డి గారిని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని క్యాండిడేట్గా పెట్టగానే మేము సపోర్ట్ చేస్తామని ప్రకటించాడు. అంటే రాజకీయ విభేదాలు ఉండిన అభ్యర్థిని మాత్రం మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పాడు. దాన్ని బట్టి కేజ్రీవాల్ చూసి నేర్చుకోండి. చంద్రబాబు సుదీర్ఘకాలం చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉన్నారు. 45 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో అని చెప్పి చెప్పుకుంటున్నాడు. 4వ ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో ప్రధానమంత్రుల్ని నియమించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అలాంటి శక్తి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మేము లేకపోతున్నారు?
ఎందుకు సుదర్శన్ తెలుగుడే కదా, తెలుగు ప్రైడ్ కదా. ఎన్టీ రామారావు మేనిఫెస్టోని తెలుగు ప్రైడ్ గురించి రాజకీయాలు పెట్టాడు ఆయన. మరి తెలుగు పెట్టుకునే ఎందుకు సపోర్ట్ చేయరు? అట్లా పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఎందుకు సపోర్ట్ చేయడు? పోనీ వీడు సరే. మరి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆయన అపోజిషన్లో ఉన్నాడు కదా, మీరు ఆ రోజు కొట్లాడుకుంటున్నారు కదా అక్కడ. మరి కేంద్రానికి వచ్చేకాడికి ఎందుకు దాసోహం ఉంటున్నారు కేంద్రానికి? ఎందుకు ఆయనకు ఓటు వేయాలని ప్రయత్నిస్తున్నారు? నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు దాకా మీరు డిసైడ్ చేసినట్టు తెలియదు, కానీ ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆడ మీరు కొట్లాడుకోండి, ఆడ తప్పదు. కానీ కేంద్రానికి వచ్చేకాడికి ఈ అపోజిషన్ పార్టీస్ అభ్యర్థిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారిని బలపరిచి మీ స్థాయిని పెంచుకోమని కోరుతా ఉన్నాం. అట్లాగే తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంది. అది గోడ మీద లేకుంటే కుదరదు. బయట ఒక మాట, లోపల ఒక మాట, రాత్రిలో ఒక మాట, పగల్లో ఒక మాట, అది కుదరదు. ఇప్పటికే మీరు బీజేపీతో అంతర్గత ఒప్పందం చేసుకోవడం ఇప్పటికీ పాడైపోయారు. చివరికి పార్టీ ఒకటి ఉంటుందో తెలిసిన పరిస్థితి లేదు. ఇప్పుడైనా మేల్కోండి, బహిరంగంగా ప్రకటించండి. ప్రకటించి సుదర్శన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయండి. ఆయన ప్రత్యేక తెలంగాణకి సపోర్ట్ చేసే వ్యక్తి ఆయన, నాకు తెలుసు. అది మేమంతా కలిసి పనిచేసాం. అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయండి. ఏమంటారు టీఆర్ఎస్ కొంతమంది, ఆయన రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసే మనిషి కాబట్టి మేము సుదర్శన్ రెడ్డి సపోర్ట్ చేయము అంటున్నారు. ఇది ఇంత చెరువు నలిగిపోయినట్టుంది. చెరువు నలిగిపోతే ఏమవుతుంది? అది చెప్పడం బాగుండదు. మళ్ళీ ఇంకొకనే ఉంటారు, మాకు యూరియా తెప్పించండి మీకు ఓట్లు వేస్తూ ఉంటారు. ఇది ఎక్కడ పద్ధతి? ఇది వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి యూరియా తెప్పిస్తాడా? మీరు యూరియా అడిగారా, ఆయన యూరియాని అడిగారు? నాకు అర్థం కాలే. మీకు స్పెల్లింగ్ మిస్టేక్ ఎదురు ఉంటుంది. యూరియా అడిగితే గవర్నమెంట్, ఆయన యూరియన్ అడిగితే ఇవ్వగలరు పవర్ అండి. ఇంత పనికి వాళ్ళని ఆర్గ్యుమెంట్ వద్దు. అవన్నీ పక్కన పెట్టి వారిని సపోర్ట్ చేయమని మేము కోరుతా ఉన్నాం. ఆయన సపోర్ట్ పోటీ ఎవరి మధ్య జరుగుతూ ఉంది? ఇద్దరి మధ్య కాదు పోటీ. ఈ రాజ్యాంగాన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, ఈ సెక్యులరిజాన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకు మధ్య, ఈ ప్రజాస్వామ్యాన్ని కోల్దోసేటువంటి గుంపులు చేసే వాళ్ళ మధ్య పోటీ. అంతేగాని ఇద్దరు అభ్యర్థి కాదు. ఇద్దరు అభ్యర్థి, ఒక అభ్యర్థి సెక్యులరిజాన్ని, పార్లమెంటరీ వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అంకితమై పనిచేస్తున్నటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. పోటీ చేసే అభ్యర్థి సపోర్ట్ చేసిన ఎవరు? ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయాలని, లౌకిక ధ్వంసం చేయాలనేటువంటి పద్ధతిలో చేస్తున్నటువంటి గుంపు. ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న పోటీ ఇది. అంటే విధానాల్లో జరుగుతున్న పోటీ. ఈ పోటీలో పవిత్ర కర్తవ్యం ప్రవర్తించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడం ద్వారా ఈ దేశాన్ని, పార్లమెంటరీ వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతాం. సార్, చంద్రబాబు నేరుగా మేము ఎన్డీఏకే మద్దతు ఇస్తాం, ఓడిపోతారని తెలిసి కూడా ఎందుకు అభ్యర్థులు పెట్టారు, తెలుగువాడని అవమానించడమే కదా ఇది అని చెప్పి చంద్రబాబు అంటారు. అంటే పొలిటికల్ స్పిరిట్ అది. గెలిస్తే పోటీ చేయాలా, ఓడిపోతే చేయకూడదు అంటే పొలిటికల్ స్పిరిట్ అది, రాజకీయ భాష అది. అంత అనుభవం ఉన్న వ్యక్తి, 45 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి గెలిస్తేనే పోటీ చేయాలా, గెలకపోతే ఓడిపోదాం అనేది అంత పంచిన అంతకన్నా మీకు అవకాశం అందుకోవట్లేదు. రాజకీయాల్లో వాళ్ళ విధానం చెప్పుకుంటారు ప్రజానికాన్ని. ఇప్పుడు చెప్పుకుంటారు మీరు సుదర్శన్ రెడ్డి గారు రేవస్తే ఏం చేస్తారు, రాజకీయాలు చెప్పుకుంటారు. రాజకీయాలు చెప్పుకోవడం ద్వారా ప్రజానికాన్ని రాజకీయ చేతికి ఉపయోగపడే ఎన్నికలు తప్ప, ఇది ఓడిపోతే నేను అరణ్యవాసం పోతాను, గెలిస్తే మిసాలు తిడతానంటే ఇది వచ్చే అవకాశం కాదు. అదే చెప్తున్నా, తెలుగువాడ, ఆంధ్రవాడ, తమిళవాడ అని కాదు, ఓడిపోతానే గెలిచాడు కాదు, విధానాల ప్రాతిపదికన అభ్యర్థిగా ఉన్నాడు. ఆ విధానాన్ని మీరు ఓడించుకున్నాక అభ్యర్థులు. అంతేగాని ఓడిపోయే వాళ్ళు పోటీ చేయకూడదంటే అంటే ఏకైనా వదిలేయాలనా? అంటే దేశంలో మోడీ గవర్నమెంట్ చేస్తున్న అనేక క్రూర చర్యలు అంతా వదిలిపెట్టండి. మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించారు కదా ఆయన. జైల్లో పెట్టాక కదా భయపడి మీరు లొంగిపోయారు. అది పక్కన పెట్టండి. సాక్షాత్తు ఉప రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన మాయమైపోయాడు. ఆయన సమాధానం చెప్పని చంద్రబాబు నాయుడిని. ఉపాధ్యక్షుడికి తికాణం లేకపోతే దేశంలో రాజకీయ మాయమైపోతే కనపడకుండా ఇప్పుడు దాకా ఆయన కనపడాల. అది బతుకున్నాడో లేదో కూడా తెలియదు. అలాంటి క్రూరమైనటువంటి ప్రభుత్వం చేసేటువంటి అభ్యర్థి సపోర్ట్ చేయడం అంటే ఈ దేశాన్ని నాశనం చెప్పి ఇంకోటి కానీ కాదు. అందువల్ల అది ప్రిన్సిపల్స్ బేస్ మీద పోటీ, విధానపరంగా పోటీ. ఆ విధానం మంచిదో కాదు తేల్చండి. సార్ ఏంటి సార్, అంటే ఎక్కడా లేని విధంగా అధికార పార్టీ
తర్వాత బట్ ఇద్దరు కూడా ఒకే అభ్యర్థికి బలపడుతుంది. అదే ఆంధ్రాలో గుద్దులాట, ఇక్కడ ముద్దులాట. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చరిత్ర అర్థం పడతా ఉంది. అక్కడేమో గుద్దులాడుకుంటారు, ఏడేమో ముద్దులాడుకుంటారు. దిస్ ఇస్ ది హీనమైన చరిత్ర కలిగినటువంటి ఆలోచన. ఇంకా కావాలా? ఓకే, వచ్చింది లాస్ట్ థ్యాంక్ యూ. ఆంధ్రలో సార్